ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని ఒక వాక్యమును చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. ఆదివారంన ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ బంధువులారా, మీరందరూ ఆత్మ సంబంధమైన జీవితంలో అనగా భౌతికమైన లేకపోతే మానసికమైన జీవితంలో ఎలా వర్ధిల్లుతున్నారో లేకపోతే ఎలా ఎదుగుతున్నారో అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో స్పిరిచువల్ లైఫ్లో కూడా అలాగే వర్ధిల్లాలని దేవుని సేవకునిగా కోరుతున్నాను. అన్ని విషయాల్లో ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని నీ కొరకు ప్రార్థిస్తున్నాను అని గాయిస్ అనేటువంటి వ్యక్తి కోసం యోహాను గారు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం పత్రికల్లో చూడగలం. మనం అన్ని రంగాల్లో ఆశీర్వదించబడి ఉండాలి. తద్వారా దేవునికి ఎంతగానో మహిమ కలుగుతుంది. కాబట్టి స్పిరిచువల్గా స్టడీస్ వద్దని కాదు, ఉద్యోగం వద్దని కాదు, లేకపోతే వ్యక్తిగతమైన పనులు వద్దని కాదు, ఇవన్నీ కావాలి. వీటితో పాటు స్పిరిచువాలిటీని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత 6 ఎపిసోడ్లుగా మనం యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానించుకుంటున్నాం. గత ఎపిసోడ్లో మనం ప్రాముఖ్యంగా మనం ఆలోచించిన విషయాలు ఏంటి అంటే 3 కార్యాల గురించి మనం ఆలోచించాం. అపవాది కార్యం గురించి, అంతేకాకుండా మానవ కార్యం గురించి, చివరిగా జరిగేటువంటి దైవ కార్యము అనగా పరలోకపు కార్యం గురించి గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. ఆ స్టోరీని అనగా మరియ స్టోరీని బేస్ చేసుకొని అలాంటి సమాంతరమైన 2 ఉదాహరణలు, జక్కయ్య ఉదాహరణ, పాత నిబంధనలోని ప్రవక్త అయినటువంటి దానియేలు యొక్క ఉదాహరణ మనం చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చీకటున్నా వెలుగున్న సమయమందును అసమయమందును సువార్త ప్రకటించాలి అని పౌలు తిమోతికి చెప్పినట్లుగా సమయమందును అసమయమందును ఆత్మీయంగా సోమవారం నుంచి శనివారం దాకా లోక సంబంధిగా ఉండి ఆదివారం మాత్రమే ఆత్మ సంబంధిగా ఉండడం అనేది వేషధారణే. కాబట్టి అలాంటి వేషధారణ మనకొద్దు. వేషధారణకు దూరంగా ఉండాలి. వేషధారణ చేసేవాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తున్నాడు కనుక దేవుడు ద్వేషించిన వారు దేవుని రాజ్యంలో ఉండలేరు. వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడు అని బైబిల్లో లేని మాట ఉందని నేను చెప్పడం లేదు. చాలామంది అదే చెప్తుంటారు. ఆ మాట బైబిల్లో లేదు, ఒక అభిప్రాయం అంతవరకే. వేషధారులు దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేరు అని ఎందుకు చెప్తున్నానంటే ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను అని 119వ కీర్తనలో ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, ద్విమనస్కుడు దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోలేడు, వాడు పరలోక రాజ్యాన్ని పొందుకోలేడు. కాబట్టి ద్విమనస్కులుగా కాక ఏక మనస్కులుగా ఉందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. స్తోత్రం స్తోత్రం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకాడ సమాధి దగ్గరికి వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీయబడి ఉండుట చూచెను. ఆ రోజు ఆదివారం మగ్దలేనికి చెందిన మరియా చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసివేయబడి ఉండడం గమనించింది. ఆదివారం అనేది దేవుని బిడ్డలమైన మనకు, క్రిస్టియన్స్ అనబడిన మనకు ప్రాముఖ్యమైన దినమేమో కానీ యూదులకి పెద్ద ఇంపార్టెన్స్ లేదా సిగ్నిఫికెన్స్ లేనటువంటి ఒక రోజు అది. అయిపోయింది, నిన్నటితో అయిపోయింది. శనివారం సబ్బాత్ ఆరాధన చేసేసాం, మందిరానికి వెళ్ళాం, ఆలయానికి వెళ్ళాం, లేకపోతే ఎక్కడే ఉన్నాం, బాగానే ఉంది. కానీ ఆదివారం ఏమో తెలుసా, నార్మల్ డే. వాళ్ళకు ఒక న్యూ వీక్ స్టార్ట్ అయినట్టుగా భావించి అలా సాగుతారు. ఆదివారమున ఆమె అక్కడికి వచ్చి రాయి తీసివేయబడి ఉండడం సమాధి దగ్గరకు వచ్చి చూసింది. సమాధిలో నారబట్టలు లేదా రూమాలు లేదా వేరే వస్త్రాలు ఇవన్నీ ఉన్నాయని కాదు, ఇవేమీ ఆమె చూడలేదు.
ఆమె చూసింది ఒకే ఒక సన్నివేశం. ఆ సన్నివేశమే ఆమెను కదిలించింది. ఆ సన్నివేశమే తిరిగి పరిగెత్తుకొని ప్రభు యొక్క శిష్యులైనటువంటి పేతురు దగ్గరికి, మరి కొంతమంది దగ్గరికి వెళ్ళే అవకాశం కలిగించింది. ద స్టార్ట్లింగ్ న్యూస్ అని ద వాయిస్ ట్రాన్స్లేషన్లో, ద మెసేజ్ ట్రాన్స్లేషన్లో కూడా చెప్పింది. షాకింగ్ న్యూస్. ఏమంటే మన కళ్ళ ముందే దొర్లించి పెట్టిన రాయి ఇప్పుడు రాయి ఉన్న చోట్లో లేదు, వేరొక చోటుకి వెళ్ళింది, దొర్లించబడింది. ఆటోమేటిక్గా దొర్లింది కాదు. సంథింగ్ వాజ్ హ్యాపెండ్ దేర్. ఏదో జరిగింది, ఏం జరిగిందో మనకు తెలియదు అన్నట్లుగా మాట్లాడింది. సరే, ఏదేమన్నప్పటికీ రాగానే తను ఖాళీగా ఉన్న సమాధి, లోపల ప్రభువు లేడు, లోపల ప్రభువు దేహం లేదు, లోపల నారబట్టలు, రుమాలు లేదా దేవదూతలు పక్కన పెట్టేసేయండి. ఇట్ వాజ్ ఎంటీ, ఇట్ వాజ్ అన్ ఎంటీ టామ్. అది ఖాళీ సమాధి, తెరవబడిన సమాధి, ఖాళీ సమాధి. మూయబడిన సమాధులు ఉన్నాయి, ఎముకలతో కుళ్ళుతో ఉన్నటువంటి సమాధులు ఉన్నాయి. కానీ యేసు సమాధి అలా కాదు. ఇట్స్ ఎ ఓపెన్ టామ్, ఇట్స్ ఎ ఎంటీ టామ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఖాళీ సమాధి అనే దాన్ని ఆధారంగా చేసుకొని ఖాళీగా ఉన్నటువంటి విషయాల గురించి మరి 4 విషయాలు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ఖాళీగా ఉన్న విషయాలు. ఎంటీ అంటే ఖాళీతనము, అంటే బోలుతనం, అంటే ఏమి లేనితనం, అంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి అవకాశం కలిగి ఉన్నట్టు సమయం, సందర్భం అని అర్థం. అన్నీ ఉన్నప్పుడు ఏదో చేశాడని కాదు, ఏమీ లేనప్పుడు దేవుడు ఏదో చేశాడు. అనగా శూన్యము ఉన్నప్పుడు శూన్యములోంచి సృష్టిని కలుగు చేశాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. నిరాకారము నుంచి ఆకారాన్ని తీసుకొచ్చాడు. నిరాకారము నుంచి సుకారంలోకి, సుఆకారంలోకి తీసుకొచ్చాడు. మంచి ఆకారం తీసుకొచ్చాడు. ఎగుడు దిగుళ్ళుగా ఉందని కాదు, భూమి గుండ్రంగా ఉందని లేదు, గుండ్రంగా కాదు, అది జియాయిడల్ షేపులో ఉందని కొంతకాలం క్రితం, మనగా ఒకవైపున కాస్త ఉబ్బినట్టుగా అలా ఉందని, ఖచ్చితమైనటువంటి అది సర్కిల్లో లేదని, గుండ్రంగా లేదని ఏదో చెప్తున్నాడు. వాటిలోకి వెళ్ళడం లేదు. ఏదేమైనప్పటికీ భూమిని దేవుడు శూన్యములో వేలాడదీశాడు. ఆ శూన్యములో వేలాడుతున్న భూమిలో, తిరుగుతున్నట్టు భూమిలో మనల్ని పెట్టాడు. భూమి ఒక బంతి లాంటిది, సూర్యుడు ఒక బంతి, ఇవన్నీ గోళాలు, ఇవన్నీ గుండ్రంగా ఉన్నాయి, పిల్లలు ఆడుకునే బాల్స్ లాగా ఉన్నాయి. మన పాయింట్ ఏంటి అంటే, ఇవి ఖాళీగా ఉంది సమాధి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హీఈస్ నాట్ హియర్, హీఈస్ రిజన్. సమాధి ఖాళీగా ఉంది. యేసు ప్రభు సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నటువంటి, తెరవబడినటువంటి సమాధి మనకు పాఠాలు నేర్పిస్తుంది. ఒక వారం రోజుల క్రితం, లేకపోతే వారం రోజుల క్రితపు ఎపిసోడ్లో మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఏంటి అంటే, సమాధి నేర్పినటువంటి సత్యాలు, తెరవబడినటువంటి సమాధి. ప్రపంచంలో మూయబడిన సమాధులు అనేకం ఉన్నాయి, కానీ తెరవబడిన సమాధి ఒకటి మాత్రమే ఉంది. అది మన ప్రభు అయిన యేసును ఉంచినటువంటి సమాధి. అనగా దాని అర్థం ఏంటంటే, ఆ సమాధిలో తర్వాత అరిమతయి యోసేపు దేహాన్ని పెట్టలేదు. ఆ సమాధి మాది, మా నాన్నదని వాళ్ళ కుమారులు క్లెయిమ్ చేయలేదు. అది సమాధి అలాగే మెమోరియల్గా అలాగే ఉండిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమాధులు తువ్వేసి మళ్ళీ అక్కడ వేరే సమాధులు కట్టడం అవి చూస్తుంటాం మనం. కానీ ఖాళీగా ఉన్నటువంటి ఒక సమాధిని మనం చూస్తున్నాం. ఇంతకుముందు అది ఖాళీగా ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఖాళీగా ఉంది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఖాళీ అయ్యింది. ఖాళీగా ఉంది, ఖాళీ అయ్యింది అనే దానికి మధ్యలో ఒక ఖాయం ఉంది. అక్కడ ఒక దేహం ఉంది, యేసు ప్రభు యొక్క దేహం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు ఏంటంటే, ఈ సమాధి ఖాళీగా ఉంది. ఈ శూన్యము మనకి ఏం నేర్పిస్తుంది పాఠం? ఆదికాండం 1లో కలుగునుగాక అని చెప్పాడు.
ఈ అధ్యాయంలో మనం గమనిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయంలో సమాధానం కలుగునుగాక 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 అని ప్రభువు 3 సార్లు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. సమాధానము లేని చోట సమాధానం కలుగునుగాక అని చెప్పాడు ప్రభు. సమాధానం ఉన్న చోట కాదు, లేని చోట. సమాధానము లేని శిష్యుల మధ్యలోకి వచ్చి ఆయన అలా చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు, ఖాళీగా ఉన్నటువంటి విషయాలు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలాగో ఖాళీ సమాధానం మనకు తెలిసింది, అది ఒకటో విషయం అనుకుంటే. రెండో విషయానికి వచ్చినట్లయితే ఖాళీగా ఉన్నటువంటి గుంట, ఎంటీ పిట్. ఏంటిది ఖాళీ గుంట? ఆదికాండము 37వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనిస్తే, జెనసిస్ 37:24లో మనం గమనిస్తే, అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంటలో పడదోసి. ఆ గుంట వట్టిది. ఆ గుంట ఒట్టిది. ఒట్టిదంటే మాయా, అది భ్రమ, అది ఉందో లేదో తెలియదని కాదు, మాయసభలో ఉన్నట్టుగా ఉందని కాదు, అది అందులో నీళ్లు లేవు. గుంటలో నీళ్లు ఉండాలి అనగా ఒక చిన్న పాండు లాంటిది, ఒక బుగ్గ లాంటిది, ఒక చలమ లాంటిది. కానీ దాంట్లో నీళ్లు లేవు, డ్రై అయిపోయినాయి. అది ఎండాకాలం, లేదా వేసవి కాలం, వేసవి తీవ్రతను బట్టో, లేకపోతే ఓటలు ఇంకిపోవడం, ఏదో సంథింగ్ జరిగింది అక్కడ, ఏదో జరిగింది. అది యోసేపును విసిరివేసినటువంటి, యోసేపును పడవేసిన గుంట అది. ఆ గుంటలో ఆయన పడవేశారు, మళ్ళీ ఆయన తీసేశారు, అది వేరే విషయం. పైకి తీసేశారు, పైకి లాగేశారు. ఆ గుంట ఒట్టిది, నీళ్లు లేవు. ఆ గుంట లోతైందని కూడా అనుకోవచ్చు. నీళ్లు లేవు కాబట్టి అడుగున ఏవో రాళ్ళో, అడుగున ఏవో ముళ్ళో ఏవో ఉండే అవకాశం కూడా ఉంది. ఆ గుంటలో, నీళ్ల గుంటలో పడేస్తే ఈత వచ్చినోడైతే వాడు క్షేమంగా ఈదుకొని పైకి ఎక్కి రాగలడు. కానీ ఒట్టి గుంటలో 10 మంది సోదరులు ఎత్తి గుంటలో పడేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక వ్యక్తి పడేసేయడం వేరు, కానీ ఇప్పుడు ఏకంగా 10 మంది పట్టుకొని కాళ్ళు చేతులు గట్టేసో లేదా బలంగా పట్టుకొని ఎత్తి పడేశారు. ఆ గుంటలో పడేయడానికి ముందుగా యోసేపు అభ్యర్థించిన, అన్నయ్య ఇక నేను కలలు కనను, ఒకవేళ కలలు కనినా మీకు చెప్పను, మీ వ్యాఖ్యానాల కోసం ఎదురు చూడను. ఎందుకనయ్యా నా మీద ఎంత కసి కట్టారు? కలలు గంటే ఇలా గుంటలో పడేస్తారా? కలలు గంటే ఇలాగా కఠినంగా శిక్షిస్తారా? ఈ రోజుల్లో కూడా స్వప్న వీక్షకులను సమాజం, సంఘం ఎలాగా తక్కువ అంచనా వేసి వాళ్ళని తప్పు పడుతుంది చూడండి. కలలు గనువాడు వస్తున్నాడంట, ఇదిగో తమ్ముడు వస్తున్నాడని కాదు, చాలా రోజుల తర్వాత తమ కొరకు ఆహారం తెస్తున్న తమ్ముడు వస్తున్నాడని కాదు సంతోషించింది వాళ్ళు. కలలు గనవాడు అని కామెంట్ చేశారు. కలలు కనువాడు మాత్రమే కాదు, కన్న కలలను నెరవేర్చుకున్నవాడు కూడా అతను అనే సంగతి వాళ్ళకి తెలియదు. అనగా వాళ్ళ ఉద్దేశం కలలు కంటాడు, వాడు కలలు నెరవేరు, ఒట్టి కళ్ళు పేడ కళ్ళు కంటాడు, పని పాటలు ఏమున్నాయి, మేము కష్టపడుతున్నాం, వాడు కష్టపడుతున్నాడు ఏంటి, వాడిని మా నాన్నగారే జరగొడుతున్నారు, యాకోబే జరగొడుతున్నాడు అని ఆలోచిస్తుండొచ్చు. దేవుని స్తోత్రం. ఒకటి ఖాళీ సమాధి, రెండోది ఖాళీ గుంట, ఒట్టి గుంట, లేకపోతే ఎంటీ పిట్. దట్స్ ఎ పిట్. అది ఏదో ఇంటి నిర్మాణం కోసమో దేనికోసం తువ్వి, అలాగా ఆయా సందర్భాల్లో వర్షాల వలన మాత్రం నీళ్లు, అనగా ఒకవేళ మనిషి అందులో పడ్డాడంటే పైకి ఎక్కిరా అనే విధంగా ఉన్నట్టు గుంట ఉండొచ్చు అంతవరకే. ఇక ఈ గుంటలో పడేస్తే పైకి వచ్చేటువంటి గుంటలో కాదు, పైకి ఎక్కి రాగలిగిన గుంటలో కాదు వాళ్ళు పడేయాలని ఆలోచన, ఇటువంటి దాంట్లో పడేయాలి. కింద పడినప్పుడు వాడి నడువులు ఎరగాలి, వాడి నడువు నొప్పులు తీయాలి, వాడి కాలు ఎరగాలి. కలలు కంటా ఉంటారా? కన్నా కానీ మేమందరం మీకు నమస్కారం చేస్తామని కళ నీ మనసులో ఉన్న భావమా, నీ మనసులో ఉంటే ఆలోచన అని అన్నట్టుగా సోదరుల యొక్క అసూయకు గురైపోయాడు. సోదరులు అసూయపడ్డారు. సరే, దేవుని స్తోత్రం మాట అన్నింటిలోకి వెళ్ళలేదు. ఖాళీగా ఉన్నటువంటి విషయాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి ఖాళీ సమాధి, రెండోది ఖాళీ గుంట లేదా ఒట్టి గుంట. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 6-7 వచనాలు. స్తోత్రం. బుక్ ఆఫ్ జడ్జెస్. సౌగురు దినములలో, యాయేరు దినములలో రాజమార్గములు ఎడారులాయెను, ప్రయాణిస్తులు చుట్టూ త్రోవల్లోనే. అనాథ కుమారుడైన షంగరు దినాల్లో, షంగరు గురించి రాయబడింది.
3వ అధ్యాయము 30వ వచనంలో షమ్గర్ గురించి రాయబడింది. షమ్గర్ అనేటువంటి న్యాయాధిపతి గురించి రాయబడింది. అతని దినాల్లో, అతను పరిపాలిస్తున్నటి దినాల్లో, యాయేలు దినాల్లో రాజమార్గాలన్నీ హైవేస్ అన్నీ డెజర్ట్స్గా మారాయి. తర్వాత ఇశ్రాయేలీయుల ప్రయాణిస్తులు చుట్టూ తోవల్లోనే నడిచిరి. షార్ట్ కట్ దారులు కాదు, హైవేలు కాదు, చుట్టూ ఎక్కడో తిరిగేసిపోయారు, రౌండ్గా వెళ్ళారు, లాంగ్ డిస్టెన్స్ కోరుకున్నారు. ఇశ్రాయేలుల అధిపతులు లేకపోయి అక్కడ ఫుట్ నోట్లో అడుగున రాయబడింది, గ్రామములు నిర్జనములాయను. నిర్జలములు కాదు, నిర్జనములు. జనాలు లేకుండా అయిపోయారు గ్రామాల్లో. ఇశ్రాయేలు గ్రామాల్లో పరిస్థితి ఏమైపోయింది? వీళ్ళకింత గ్రామాల్లో ఉన్నట్టు వాళ్ళు పట్టణాలకు వెళ్ళిపోయారా? పట్టణీకరణ లేకపోతే అర్బనైజేషన్ జరిగిందా అంటే అది కూడా కాదు. వాళ్ళు నిర్జనములాయను. తర్వాత దెబోరాను నేను రాకమునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు లేకపోయేది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు అధిపతులు లేరు, లీడర్స్ లేరు, రూరల్స్ లేరు. ఫస్ట్ లేడీ, మొట్టమొదటి మహిళా న్యాయాధిపతి అయినటువంటి దెబోరా మరియు బారాకు కలిసి పాడుతున్నటువంటి పాట అది. 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఇశ్రాయేల్లో యుద్ధశాలులు దైనము కనపరిచిరి అని ఆరంభించినటువంటి కీర్తన, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించి సూర్యుని వలె ఉందురు అనే మాటతో ముగించబడింది. 31 వచనాలు ఉన్నటువంటి పాట. ఇద్దరు కలిసి పాడారు. దెబోరా ఒక 16 వచనాలు లేకపోతే 16 చరణాలు, బారాకు ఒక 15 చరణాలు 31 చరణాలు పాడి ఉంటారేమో, లేకపోతే ఇద్దరు కలిసి పాడి ఉంటారేమో. చిన్న పాట కాదు పాడింది, ఒక పెద్ద పాట పాడారు. 31 చరణాలు అంటే చిన్న పాట ఏం కాదుగా. ఈ రోజులో 5 చరణాలు 6 చరణాలు అంటే ఓ ఇంత పెద్ద పాట అంటున్నారు. ఏకంగా 31 చరణాలు. దేవుని స్తోత్రం. వాళ్ళిద్దరు మంచి సింగర్స్ అనో మ్యూజిషియన్స్ అని నేను అనలేదు, కానీ ఆ సమయంలో కలిగిన ప్రేరేపణను బట్టి వాళ్ళిద్దరూ కలిసి పాడారు. దేవుని స్తోత్రం. గ్రామాలు నిర్జనమయ్యాయి. ద విలేజెస్ బికమ్ ఎంప్టీ, ద హైవేస్ బికమ్ ఎంప్టీ, లీడర్షిప్ బికమ్ ఎంప్టీ, నో లీడర్స్. లీడర్షిప్ క్రైసిస్ ఏర్పడింది, నాయకత్వపు సంక్షోభం ఏర్పడిపోయింది. 3వ విషయాన్ని మనం ఆలోచిస్తున్న విషయము ఏంటి అంటే ఖాళీ రాజమార్గాలు. రాజమార్గాలు ఎప్పుడు ఖాళీగా ఉండవు, హైవేస్ ఎప్పుడు ఖాళీగా ఉండవు. ఏదో ఒక వెహికల్ వెళ్తూ ఉంటుంది. మన హైవేస్లో మనకు దగ్గరలో ఉన్నటువంటి NH5 నేషనల్ హైవే 5 ఎప్పుడు వాహనాలు, అర్ధరాత్రి సమయమైన వాహనాలు, లారీలు అవి తిరుగుతూనే ఉంటాయి. కానీ దేన్ని బట్టి గ్రామాలు నిర్జనములాయనయో మనకు తెలియదు, కానీ అధిపతులు లేకుండా పోయారో మనకు తెలియదు, కానీ వాళ్ళు పాడింది వాస్తవం, వాళ్ళు అబద్ధం పాడడం లేదు. వాళ్ళ ఆత్మప్రేరణ చేత పాడినటువంటి, ఒక స్త్రీ పురుషుడు కలిసి పాడినటువంటి ఆ పాట, దేవుని స్తోత్రం. కొన్ని ఆత్మీయ సత్యాలను తెలిపిన పాట, ఇశ్రాయేలు జనాంగాల గురించి తెలిపినట్టు పాట అది. 3వ విషయము ద ఎంప్టీ హైవేస్. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనం. స్తోత్రం. మునుపటి వలనే రాజు గోడ దగ్గరనున్న స్థలమందు తన ఆసనము మీద కూర్చొని ఉండెను. తన ఆసనం మీద కూర్చొని ఉన్నాడండి. యోనాతాను లేవగా జోనాతాన్ లేచాడు, అబ్నేరు సౌలు వద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను. దేవుని స్తోత్రం. ద ప్లేస్ ఆఫ్ డేవిడ్ వాజ్ ఎంప్టీ. ఎందుకు? ఉరిగిపోయాడు. కారణం ఏంటి? పరిస్థితులన్నీ విషమిస్తున్నాయి. సౌలు తన మీద పగబట్టాడు, అసూయను బట్టి తనను చంపాలని చూస్తున్నాడు. 20 సార్లు పైగా, అప్పటికే ఇంచుమించు 15 సార్లు పైగా దాడి చేశాడు. కాబట్టి ఈ శత్రువుతో కలిసి భోంచేయడం కన్నా శత్రువుకు దూరంగా ఉండడం మంచిది, శత్రువు పెట్టి ఆహారం తినడం కన్నా దూరంగా ఉండడం మంచిదని దావీదు భావించాడు. తనకు మరణానికి ఒక అడుగు మాత్రం దూరం ఉందని బాధపడ్డాడు. అవును, తాను చనిపోతాడు, ఘోరంగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా బాధను వ్యక్తం చేశాడు. దావీదు స్థలము ఖాళీగా ఉంటుందంట. అందరి స్థలాల్లో ఆ పెద్ద టేబుల్, డైనింగ్ టేబుల్, అది
అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చెప్తున్నాను. ఓ రాజుగారు ఒకవైపు కూర్చుంటే రాజుగారి పక్కన వాళ్ళ మంత్రులు, సైన్యాధిపతి, ఇలా ముఖ్యులైన వాళ్ళు, విఐపీస్, జ్ఞానులు, కౌన్సిలర్స్ ఇలా కూర్చొని ఒకసారి ఒక 20 మందో 30 మందో 40 మందో ఇలా భోంచేసేటువంటి సందర్భం. సొలొమోను యొక్క భోజనానికి అయ్యే ఖర్చుల గురించిన వివరాలు, ఏమేమి తింటారు అనే వివరాలు, నెహెమ్యా తిన్న సంగతులు, ఇవన్నీ లేఖనాలు రాయబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే అధ్యాయంలో మనకి ఇంకా అర్థం కావడానికి 20వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు యోనాతాను దావీదుతో ఇట్లా, నేను దావీదు అనేటువంటి తన స్నేహితునితో, తన ప్రాణ స్నేహితునితో, ప్రాణం పెనవేసుకున్న స్నేహితునితో ఇలా అన్నాడు, రేపటి దినము అమావాస్య నీ స్థలము ఖాళీగా కనబడును కదా. చాలండి, రేపటి దినము అమావాస్య. లోపల అమావాస్య కాదు, బయట అమావాస్య, దాని చీకటి కనిపిస్తుంది. రేపటి దినము నీ స్థలం ఖాళీగా ఉంటుంది. మా డాడీ సౌలు రాజు అడగకుండా పోడు, వాడు ఏడు, నా శత్రువు ఏడి, దుష్మన్ ఏడి, ఎనిమి ఏడి అని అడగకుండా పోడు. కాబట్టి ఏం చెప్పాలి? సరే, ఏదేమన్నప్పటికీ దానిలోకి మనం వెళ్ళలేదు, ఎక్కువ వివరాల్లోకి వెళ్ళలేదు. ఖాళీ స్థలం, ద ఎంప్టీ ప్లేస్, ఒక వ్యాక్యూమ్, ఒక శూన్య ప్రదేశం మనకు అక్కడ కనిపిస్తుంది. ఒక శూన్య ప్రదేశము కనిపించిన చోట సేవ చేసి దెబోరా, బారాకులు అక్కడ అభివృద్ధిని, సమృద్ధిని తీసుకొచ్చారు. దావీదు స్థలము ఖాళీ అయిపోయింది. ఆ ఖాళీని గురించి వివరణ జోనాతాన్ ఇవ్వాలి. రాజ్యమంతా పాడుకుంటున్నారు. అబ్బా, ఏదేమైనప్పటికీ సౌలు గారు దావీదుని ద్వేషించినప్పటికీ వాళ్ళ కుమారుడు జోనాతాన్ మాత్రం డిఫరెంట్ పర్సన్ అండి, అతను ప్రేమిస్తున్నాడు దావీదుని, పర్లేదే అని. స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనాన్ని ఆధారంగా చేసుకొని, ఒకటి ఖాళీ సమాధి అని చెప్పుకున్నాం, రెండోది ఖాళీ గుంట అని చెప్పుకున్నాం, మూడోది ఖాళీగా ఉన్నటువంటి రాజమార్గాలని చెప్పుకున్నాం, నాలుగవదిగా మనం ఆలోచించిన మాట ఖాళీ స్థలం, ఎంప్టీ ప్లేస్. దావీదు ప్లేస్లో దావీదే కూర్చోవాలి, ఎవరు కూర్చోవడానికి వీల్లేదు. రాజుకు కేటాయించిన సీట్లో రాజే కూర్చోవాలి. ఓ పెళ్ళికి వెళ్ళాం, ముందు వరుసలో విఐపీలకి చైర్స్ వేస్తారు. అందరికన్నా ప్రాముఖ్యంగా పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి వేరే కుర్చీలు వేస్తారు. ఆ కుర్చీలో వాళ్ళే కూర్చోవాలి. వాళ్ళు విఐపీ చైర్స్లోనో విఐపీ వాళ్ళ చైర్స్లో కూర్చోడానికి వీల్లేదు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆసనాలు కేటాయించబడ్డాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనం, మనకందరికి తెలిసిన వాక్య భాగమే. యోహాను సువార్త 2వ అధ్యాయం అనగానే కానాలో జరిగినటువంటి కార్యం గురించి మనకు తెలుసు. 2వ అధ్యాయము 7వ వచనం, అక్కడ ఏం జరిగిందో చూద్దాం, ఏం కనిపిస్తుందో చూద్దాం. యేసు ఆ బాణాన్ని నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. యేసు పని వాళ్ళతో ఆ బాణల్ని నీళ్లతో నింపండి అని అన్నాడు. వాళ్ళు బాణల నిండా నీళ్లు నింపారు. బాణలు, రాతి బాణలు, 6 రాతి బాణలు, వాటిలో నీళ్లు లేవు. దే వర్ ఎంప్టీ. నీళ్లు లేవు అంటే నీళ్లు అయిపోయినాయి. నీళ్లు అయిపోయినాయంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా కాళ్ళు చేతులు కడుక్కోవడం, శుభ్రం చేసుకోవడం, నెత్తి మీద నీళ్లు చల్లుకోవడం ఇవి చేశారు. లేకపోతే భోంచేసిన వాళ్ళు చేతులు కడుక్కోవడం ఇన్ని చేశారు. ఇప్పుడు నీళ్ళు లేవు. ద్రాక్షారసం అయిపోయిందని మనం ఆలోచిస్తున్నాం, సరే బాగానే ఉంది. నీళ్ళు అయిపోయిన సంగతి ప్రాథమికమైన సంగతి. మరియమ్మ ద్రాక్షారసం అయిపోయిందని చెప్తే యేసు ప్రభు చెప్పాడు నీళ్లు కూడా అయిపోయినాయి. ఒక మరిచిపోయినటువంటి ఒక అవసరతను గుర్తు చేశాడు. ఎవరు గమనించనటువంటి ఒక అవసరతను గుర్తు చేశాడు. ద్రాక్షారసం లేదు, నీళ్లు లేదు, ఇంక ఏమున్నట్టు ఈ పెళ్లిలో, ఎందుకు ఈ పెళ్లికి రావడం అని జనాలు ఆ ఇంటి మీద నిరాశ చేసుకునే అవకాశం ఉంది. స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ బాణలు ఖాళీగా ఉన్నాయి. ద ఎంప్టీ పాట్స్, ఎంప్టీ వెజల్స్. ఆ ఎంప్టీ వెజల్స్ ఎందుకు ఉన్నాయంటే యేసు ప్రభు అద్భుతం చేయడానికి. రాజమార్గాలు ఎందుకు ఖాళీగా ఉన్నాయంటే దెబోరా, బారాకుల ద్వారా కార్యం జరగాలి. ఒట్టి గుంట ఎందుకు ఉందంటే ఒక సాక్ష్యంగా యోసేపు ఉన్నాడు. యోసేపు ఇక్కడి నుంచి లేచాడు, ఒట్టి గుంట నుంచి లేచాడు. లేవలేకుండా అలాగే ఒట్టి గుంటలో ఉండి యోసేపు చచ్చిపోయాడని కాదు, అలా చచ్చిపోయింటే యోసేపు యొక్క దర్శనాలు, కలలు ఏముండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఆలోచించిన మాట, యేసు కార్యం చేయడానికి ఒక ఎంప్టీనెస్ కావాలి.
నువ్వు కార్యం చేయడానికి, నువ్వు సేవ చేయడానికి నీ కొరకు కొన్ని ద్వారాలు తెరవబడాలి. ఏమీ లేని చోట దేవుడిని నిలబెట్టినప్పుడు, ఎవరు ఒక్క క్రైస్తవుడు కూడా లేని చోట దేవుడిని నిలబెట్టినప్పుడు అక్కడ నువ్వు స్వార్థ ప్రకటించి అనేక మందిని కనాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ఖాళీలు చూస్తున్నావేమో, కానీ దాన్ని ఖాళీలు నింపగలిగిన వాడు మన దేవుడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో రాయబడింది, సమస్తమును నింపు అని సంపూర్ణత. హీ ఫిల్స్ ఎవ్రీథింగ్. ఖాళీ ఊడిని నింపగలడు, ఖాళీ హృదయాన్ని నింపగలడు, ఖాళీ జీవితాన్ని నింపగలడు. ఖాళీగా ఉన్నప్పుడు కలుగునుగా కానీ పలకగలడు. దేవుని స్తోత్రం. ఒక చిన్న విషయాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. సరే, ఒక ప్రాంతంలో బైక్కి పెట్రోల్ పట్టించడానికి వెళ్ళాను. వాళ్ళు పట్టిస్తున్నప్పుడు వాళ్ళను జీరో చూడండి సార్ అని. అయ్యో, జీరో ఏం చూస్తామండి, పెట్రోల్ బంక్ వెళ్తే వాళ్ళు జీరో చూడండి, జీరో చూడండి అంటున్నారు. శూన్యాలు చూడండి, లోకం జీరో చూడండి, ఏమీ లేనితనాన్ని చూడండి అని చెప్పొచ్చేమో. ఎందుకమ్మా జీరో చూసి చూసి మా పరిస్థితి ఇలా అయిపోయింది. 100ను చూడమనో, 200ను చూడమనో, 300ను చూడమని అంటలేదు, జీరోను చూడమంటున్నారు. లోకం ఏమీ లేనితనాన్ని, ఏదో లోటునే చూడమంటుంది, కానీ ప్రభు సమృద్ధిని చూడమంటున్నాడు. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ముగిస్తున్నాను. మనం 5 విషయాలు మాట్లాడుకున్నాం. ఖాళీ విషయాలు, ఖాళీ సమాధి గురించి మాట్లాడుకున్నాం, ఖాళీ గుంటను గురించి మాట్లాడుకున్నాం, ఖాళీ రాజమార్గాల గురించి మాట్లాడుకున్నాం, ఖాళీ స్థలం గురించి మాట్లాడుకున్నాం, చివరిగా కానాలోని ఖాళీ బాణల గురించి మనం మాట్లాడుకున్నాం. స్తోత్రం. దయచేసి స్థలంలోంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చేయిస్తున్నాం. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు ప్రభు. ఆయా సందర్భాల్లో ఏమీ లేని వారంగా ఖాళీగా ఉంటాం. మా హృదయాల్లో, మా ఖాళీ హృదయాల్ని నింపమని అనుకుంటున్నాం ప్రభువా. 5 ఖాళీ విషయాల్ని, ఎంటీ థింగ్స్ని గురించి మీరు మాకు గుర్తు చేశారు. ఖాళీగా ఉన్నదాన్ని నింపగలవు కాబట్టి ప్రభువా, ఖాళీ సమాధిని గురించి మీరు మాకు గుర్తు చేశారు. ఖాళీ గుంటను గురించి, యోసేపును వేసిన గుంటను గురించి, అంతేకాకుండా ఖాళీ రాజమార్గాల గురించి, ఖాళీ స్థలం గురించి, ఖాళీ బాణల గురించి మీరు మాకు గుర్తు చేశారు. కనుక ప్రభా, మా జీవితంలో ఏమైనా శూన్యం ఉంటే అక్కడ నువ్వు కార్యం చేస్తావని విశ్వసిస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ మాటలు విన్న వారందరినీ మీరు దీవించి మేలు చేయమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.